స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చదవబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చాలండి. ఈరోజు ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో సంఘానికి ఇవ్వబడిన కొన్ని పోలికలు, బైబిల్ గ్రంథంలో సంఘాన్ని కొన్నింటితో పోల్చడం జరిగింది. సంఘం యొక్క పోలికలు ఈరోజు నేను సమయానుకూలంగా కొన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఈ చదవబడిన లేఖన భాగంలో ప్రాముఖ్యమైన ఒక విషయం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. దేవునికి స్తోత్రం. సంఘము ఎవరిది అనేది చక్కటి జవాబు ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘము దేవునిది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. రెండవ ప్రశ్న మీ అందరికీ కూడా, సంఘం అంటే ఏంటి? విశ్వాసులు. ఇంకా సంఘం అంటే చక్కగా సిమెంట్తో స్లాబ్ వేసి మంచి గోడలు కట్టింది సంఘమా? లేకపోతే 4 పిల్లర్లు వేసి రేక్ షెడ్ వేసిందే సంఘమా? లేకపోతే కమ్మల పాకు వేసిందే సంఘమా? సంఘం అంటే ఏంటి? సంఘం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, ఈ సంఘం అనే దాన్ని చర్చ్ అంటాం, కానీ ఆ చర్చ్ అనే పదం ఎక్లీషియా అనేటువంటి హెబ్రూ పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అంటే రక్షించబడిన వారి సమూహం, రక్షించబడిన వారి గుంపు. సంఘం అంటే రక్షించబడిన వారి సమూహం. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే విశ్వాసులందరూ కలిసిన ఒక గుంపుని సంఘము అంటాం. దేవునికి స్తోత్రం. ఫలానా సంఘం అంటే, ఆ సంఘం అంటే ఇక్కడ గోళ్లతో కట్టబడింది, ఇది కాదు సంఘం. మనందరము కూడా ఒక సంఘం. దేవునికి స్తోత్రం. పెనుగొల్లు సంఘం అంటే పెనుగొల్లో కడుతున్న ఇది కాదు సంఘం. నీవు, నేను, మనందరము ఒక సంఘం. ఇక్కడ ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుడు సంఘాన్ని కొన్నింటితో పోల్చాడు అని నేను ఆ లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేస్తాను. వాటిని చెప్తా ఉన్నప్పుడు ఆ సంఘం ఇలా పోల్చబడిందంటే ఎవరో అంటే నేను ఆ విధంగా ఉన్నాను. దేవుడు సంఘముగా నన్ను ఈ పోలికలో చేశాడు అంటే అది నన్ను గూర్చి అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. సంఘం అంటే గోడల గురించి కానీ, స్లాబ్ గురించి కానీ, కమలపాకు గురించి కానీ చెప్పట్లేదు. మన ఆత్మీయ జీవితాల్లో అర్థం చేసుకోవడానికి దేవుడు ఎలాగో కొన్ని పోలికలతో పోలుస్తూ చెప్తూ ఉన్నాడో వాటిని మనం అర్థం చేసుకొని సంఘముగా మనం ఎలా ఉండాలో లేఖనాల్లో నుండి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంఘం దేనితో పోల్చబడింది? కొన్ని పోలికలు, సంఘాన్ని గురించిన కొన్ని పోలికలు చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 10వ అధ్యాయము. సంఘాన్ని ఇక్కడ దేనితో పోలుస్తున్నాడు అంటే గొర్రెల మందతో పోలుస్తూ ఉన్నాడు. గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని ట్రోలింగ్స్ మనం చూస్తే వారు గొర్రెలు 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 అంటారు. మనల్ని క్రిస్టియన్స్ని వాళ్ళు గొర్రెలు అంటారు. నిజంగా మనం గొర్రెలమే. మనందరికీ కాపరు ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము అంటే గొర్రెల మంద. ఈ గొర్రెల యొక్క పని ఏంటనంటే కాపరిని వెంబడించాలి. కాపరి యొక్క చెప్పు చేతల్లో లేకపోతే కాపరి యొక్క కాపరత్వములో అవి నడిపించబడాలి. ఇక్కడ జాగ్రత్తగా మనము 1 నుండి 15 వచనాలు జాగ్రత్తగా చదివితే అక్కడ కొంతమంది దొంగ కాపర్లు వస్తున్నారు. కొంతమంది గొర్రెబచ్చు వేసుకున్నటువంటి తోడేళ్ళు
తోడేలు వంటి స్వభావం కలిగినటువంటి కాపరులు వస్తున్నారు. అదేవిధంగా మంచి కాపరి కూడా కనబడుతూ ఉన్నాడు. ఈ గొర్రెలమైనటువంటి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే కాపరి యొక్క స్వరాన్ని వినాలంట. మీరు జాగ్రత్తగా గొర్రెల మందలు అప్పుడప్పుడు రోడ్లంట వెళ్తాయి. కొన్ని ప్రాంతాల్లో వారు ఉంటూ ఆ పొలాల్లో మేస్తూ తర్వాత దాని ముందు నడుస్తూ ఉంటాడు ఒక అతను. ముందు నడుస్తూ ఉంటే గొర్రెలన్నీ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, కాపరి, ఈ గొర్రెల మందకు కాపరికి ప్రధాన కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రారంభంలో మనం చదవం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది సంఘం, అంటే ఆయనే సంఘానికి ప్రధాన కాపరి. ఏ సంఘానికంటే సార్వత్రిక సంఘం, అంటే ఒకానొక రోజున ఆయన రాకడలో సంఘాలన్నీ కూడా ఒక్కటిగా మారిపోయి పరలోకానికి ఎత్తబడుతూ ఉంటాయి. ఆ సార్వత్రిక సంఘానికి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన కాపరి అయి ఉండి లోకల్ చర్చెస్, అంటే ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సంఘం ఉంటుంది. ఆ సంఘానికి తాత్కాలికంగా ఆయన పనిచేయడానికి దేవుడు కాపరులను నియమించాడు. ఈ కాపరి యొక్క పని ఏంటంటే ఆ ప్రధాన కాపరి కొరకు ఈ సంఘాన్ని సిద్ధపరచాలి. ఆ ప్రధాన కాపరి కొరకు ఈ గొర్రెలను సిద్ధపరచాలి. ఎంతగా సిద్ధపరచాలంటే ఆ గొర్రెలన్నింటినీ కూడా పేరు పెట్టు పిలిచేంతగా ఈ కాపరి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ కాపరికి మా సంఘంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి, లేకపోతే మా సంఘంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి సంఖ్య తెలియాలి. లేకపోతే వారి పేర్లు ఖచ్చితంగా ఈ సంఘ కాపరికి తెలిసే ఉండాలి. అదేవిధంగా గొర్రెలకు కూడా తన కాపరి ఎవరో తెలియాలి. తన కాపరి స్వరాన్ని అవి గుర్తుపట్టగలగాలి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో 4వ వచనంలో అంటాడు, అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అతనిని వెంబడించును. అంజుల స్వరం అవి ఎరుగవు గనుక అంజుని ఎంత మాత్రము కూడా వెంబడింపు. మనము ఖచ్చితంగా కాపరి స్వరాన్ని ఎరగాలి అని. కానీ ఈరోజు ఏమైపోతుందంటే డిజిటల్ చర్చెస్ వస్తున్నాయి. డిజిటల్ చర్చెస్ బైబిల్కి విరుద్ధమైనటువంటి బోధ. డిజిటల్ చర్చెస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడుండి మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో కూడా ఒక స్క్రీన్ పెడతారు. ఇలా లైవ్లో స్క్రీన్ పెడితే అక్కడ కూడా వాక్యం వస్తుంది నాది. కానీ వారికి డైరెక్ట్గా నేను మనిషిని కనపడను, కేవలం టీవీలో కనబడతాను, లేకపోతే అయితే తెర మీద కనబడతాను. తెర మీద చూసింది డైరెక్ట్గా నేను చెప్తున్నటువంటి ప్రభావం వేరు, డైరెక్ట్గా మీరు నన్ను చూస్తూ వింటున్నది వేరు, స్క్రీన్ మీద చూసింది వేరు. అది నిజమైన ఆరాధన అనుభూతి కలిగించదు. కానీ ఈరోజు సేవకులు ఏమైపోతున్నారంటే నాకే అంతమంది నా దగ్గరే ఉండాలి కాబట్టి ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ఒక చర్చు, కర్నూలులో ఒకటి, విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి అని చెప్పి అన్ని చర్చెస్లో కూడా ఈయనే కనబడాలంట. అక్కడ ఒక జీతగాన్ని పెట్టుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే పాటలు నడిపించి వాక్యం టైంకి స్క్రీన్ ఆన్ చేస్తాడు. స్క్రీన్లో ఆయన వాక్యం చెప్పేస్తాడు. తర్వాత ఫోన్పేలు అన్నీ చేసేయచ్చు. తర్వాత ఈయన ఆశీర్వాద ప్రార్థన ఆయన చేసేస్తాడు. ఈయన తాళం వేసుకుని వెళ్ళిపోవాలి. అందుకు ఒక పాస్టర్ గారు అది. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మీకు మన ఊరు బయటకు వెళ్ళి ఏం జరుగుతున్నాయో ఆలోచించే టైం ఉండదు మనకి. మన చర్చికి రావడానికే టైం ఉండదు మనకి. ఇంక వేరే చర్చిలో ఏం జరుగుతున్నాయో మనకు అర్థమవుతాం. కానీ కాపరి మంద అనే దానికి మంచి మాటలు ఏమని చెప్తున్నాడంటే మంచి కాపరి తన గొర్రెల యొక్క పేర్లు కనుగొంటాడంట. ఆయనక ఏం చేస్తాడు మంచి కాపరి అంటే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. యెహెజ్కేలు గ్రంథం, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టెదను,
దుర్బలముగా ఉన్న దానికి బలపరచుదును. అయితే క్రొవ్విన వాటిని, బలము గల వాటిని శిక్ష అని మాయత పెట్టి లయపరిచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కాపరి అదేవిధంగా మందుని గురించి చెప్తూ ఉన్నాడు. కాపరి ఏం చేస్తూ ఉండాలంట? ఆ గొర్రెలను మేపుతూ ఉండాలంట. అందులో ఏవైతే బలహీనంగా ఉన్నాయో, ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాయో వాటిని ఏం చేయాలి? ప్రార్థన చేసేలాగా ప్రోత్సహించాలి. ఏం కాదు, సిగ్గుపడొద్దమ్మా, సంఘంలోకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, మీరు ప్రార్థన చేయాలి అని వారిని ప్రోత్సహించాలి. బైబిల్ చదవడానికి, ముందుకు రావడానికి, నిలబడడానికి భయపడుతున్న వారిని ప్రోత్సహించాలి. ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో, వాక్యానుసారంగా ఇంకా ఎదగలేకుండా, వాక్యాన్ని తెలుసుకోకుండా లోకంలోనే ఉంటున్నారో వారికి సరి అయిన మేత పెట్టి వారిని బలపరచాలి. ఇది మంచి కాపరుకున్నటువంటి లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాపరు ఏం చేస్తాడంటే, ఏ కుటుంబం, ఏ వ్యక్తి, ఎవరి జీవితం ఏ రీతిగా ఉందో, ఎవరి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో వాటన్నిటినీ ఎరిగి వారిని ఏ రీతిగా ఆ సమస్య నుండి వారు ఎలా బయటపడాలి, ఆ ఇబ్బందుల నుండి వారు ఎలా బయటపడాలి, వారికి ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులేంటి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులేంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులేంటి, అవన్నీ గుర్తెరిగి వాటి కొరకు ప్రార్థించేవాడు మంచి కాపరి. ఆ 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోతే నాకేంట్లే అని అలా ఊరుకోడు. ఆ మంచి కాపరి ఏం చేస్తారంటే, వారిని దేవుని యొద్దకు నడిపించడానికి, అనగా ఆ ప్రధాన యాజకుడికి అప్పగించేంత వరకు కూడా ఏదో ఒక విధంగా వారిని దేవుని యొద్దకు నడిపించడానికి ప్రయత్నిస్తూ ప్రార్థిస్తూనే ఉంటాడు. శుక్రవారం చాలా బాధ అనిపించింది. ఈరోజు ఇంతమంది కూర్చున్నాం. ఆ రోజు చెప్పాను, గత వారం చెప్పాను, అమ్మ మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మనందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది బలహీనులుగా ఉన్నారు. మన కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటున్నారు. వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మందే. అయ్యా డ్యూటీలు ఉన్నాయి, మేము రాత్రంతా ఉండలేమంటే 11ంటికే వెళ్ళిపోదురు కానీ అని కూడా చెప్పాను. కానీ చాలామంది రాలేదు. మనం మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మంద కాపరిని విడిచిపెట్టకూడదు. ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. ఈ లోకములో ఉండిపోతూ ఉంటే, లోకానుసారమైనటువంటి వాటిలో మునిగిపోతూ ఉంటే ఏమైపోతామంటే, 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనము, 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనము, కాపరి యొక్క మాటలు వినకుండా, ఆ గొర్రెలు కాపరి మాట వినకుండా, కాపరి చెప్పినట్టు మార్గంలో నడవకుండా, కాపరిని వెంబడించకుండా ఉంటే ఏం జరుగుతుంది? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ కాపరి యొక్క అడుగుజాడల్లో వెళ్ళకపోతే, ఆ గొర్రెల మంద ముందు వెళ్తున్నటువంటి ఆ కాపరి మాటలు వినకుండా, కాపరి యొక్క హెచ్చరికలు పట్టించుకోకుండా, కాపరి యొక్క అడుగుజాడల్లో నడవకుండా ఏం వెళ్తానులే అని ఆగిపోతే, ఆయనతో వెళ్తున్న గుంపు వెళ్ళిపోతుంది. ఈ ఆగిపోయినటువంటి గొర్రె ఏమైపోతుందంటే దారి తప్పిపోతుంది. దేవుని బిడ్డలారా, కాపరి అడుగుజాడలు విడిచిపెడితే, కాపరి యొక్క మాటలు విడిచిపెడితే ఆ గొర్రె ఏమైపోతుందంటే ప్రమాదములో పడిపోయే అవకాశం ఉంది. ప్రమాదం అంటే ఇక్కడ ప్రాణాలు పోతాయి అని కాదు అర్థం. ఆత్మీయంగా క్షీణించిపోతాం, ఆత్మీయంగా దిగజారిపోతాం, ఆత్మీయంగా బలాన్ని కోల్పోతాం. ఎందుకంటే సంఘముతో సహవాసం చేయకపోతే, దేవుని సంఘముతో అంటు కట్టబడి ఉండకపోతే, దేవుని ప్రజలతో నువ్వు సహవాసం చేయకపోతే, పుల్లల పొయ్యిలు ఉండే ఇంతకుముందు, ఆ పుల్లలు అన్నీ కలిపి మంట పెట్టినప్పుడు ఆ మండుతున్నటువంటి పొయ్య
చక్కగా వెలుగుతుంది. ఆ మండుతున్నటువంటి పుల్లల్లో నుండి ఒక పుల్లను తీసి బయట పెట్టామనుకోండి, ఆ పొయ్యిలో కాకుండా పక్కన పెట్టాం, ఆ పొయ్యిలో ఉన్న అన్నీ చక్కగా మండుతాయి. కానీ ఏ పుల్ల అయితే తీసి పక్కన పెట్టామో ఏమైపోతుంది? ఆ పుల్ల ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోద్ది? అది కూడా వెలిగింది కదా, వెలుగులో ఉన్న అది మండుతున్నప్పుడే తీసి పక్కన పెట్టాం, అది కూడా కాలిపోవాలి కదా అంటే గాలి వేస్తుంది. అది మండేటువంటి ప్రదేశంలో లేకుండా ఒంటరైపోయింది ఒకటి. రెండవది గాలి వేస్తుంది కనుక ఆ గాలికి ఏమైపోతుంది అంటే అది ఆరిపోతుంది. ఈ గాలి అనేది లోకానికి సాదృశ్యం. ఈ ఒంటరి చేయడం అనేటువంటిది సాతాను యొక్క లక్షణం. ఎప్పుడైతే ఒంటరైపోతామో దేవునిలో ఎదగలేము, దేవునిలో బలపడలేము, ఆత్మీయంగా మండించబడలేము, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడలేము. ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నప్పుడు ఎత్తబడే గుంపులో ఉండలేము. ఎందుకంటే వేరు చేయబడ్డాం కనుక. వేరు చేయబడినప్పుడు ఆ గుంపుతో ఉండేటువంటి మంటలో నీవు ఉండవు, ఆ గుంపుకు అందించేటువంటి వేడి నీకు అందదు, ఆ నిప్పులు నీలో ఉండవు. కాబట్టి నువ్వేమైపోతావు అంటే రోజు రోజుకి లోకాశల్లో మునిగిపోయి దేవునికి దూరం అయిపోయి విశ్వాసం నుండి తగ్గిపోయిపోయి నువ్వు ఆరిపోతావు, నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతావు. అలా ఉండకుండా సంఘము ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి అయినటువంటి ఆ యొక్క కాపరి యొక్క అడుగుజాడల్లో నడిపిస్తున్న కాపరి మాటలను బట్టి సంఘము బలపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ పోలిక చూద్దాం. మొదటి పోలిక గొర్రెల మందతో పోలుస్తూ ఉన్నాడు. రెండవ పోలిక 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతీ తీగను ఆయన తీసి పారవేయును. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకి 5వ వచనంలో చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. రెండవ పోలిక ఏం చెప్తున్నాడంటే సంఘము ద్రాక్ష తీగలతో పోల్చబడింది. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నేను ద్రాక్షావల్లిని అంటే ద్రాక్ష యొక్క పొదను నేను, మీరందరూ ఎవరంటే ద్రాక్ష తీగలు. ఈ ద్రాక్ష తీగ చక్కగా ఫలించాలి, దానిలో నుండి ద్రాక్ష పండ్లు రావాలి అంటే ఈ తీగ ఎక్కడుండాలి? ద్రాక్షావల్లితో అంటు కట్టబడి ఉండాలి. అంటే ఈ తీగలైనటువంటి నీవు నేను దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితోనే ఉండాలి. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో అంటే ఈ తీగ ఎప్పుడైతే ఆ యొక్క ద్రాక్షావళితో కలిసి ఉంటుందో ఈ ద్రాక్షావళిలో నుండి కావలసినటువంటి సారం, అది ఫలించడానికి కావలసినటువంటి జీవపు రేణువులు, పిప్పుడిని అదంతా కూడా ఈ కాండములో నుండి ఈ తీగ పీల్చుకుంటేనే అది ఎదుగుతుంది చక్కగా. తర్వాత ఆకులు వస్తాయి, తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత అది ఫలించి కాయలుగా మార్చబడుతుంది. ఎప్పుడు అంటే దానితో అంటు కట్టబడి ఉన్నప్పుడు. అమ్మ జాగ్రత్తగా వినండి. ఆ యొక్క పొదతో ఈ తీగ అంటు కట్టబడకపోతే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆ తీగ అలాగే ఉండిపోతుంది, కొన్ని రోజులకి ఎండిపోతుంది. కానీ ఆ తీగ ఎప్పుడైతే ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టబడుతుందో అది క్రమంగా ఫలించి ఒక రోజున కాయలు కాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను మనందరము కూడా దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా ఎవరిని విడిచిపెట్టకూడదు అంటే దేవునిని విడిచిపెట్టకూడదు.
ప్రియ దేవుని సంఘమా, దైవ జనాంగమా, మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సంఘము దేవునిది. నువ్వు వచ్చి ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఈ సహవాసాన్ని అప్పుడప్పుడు కొనసాగించకూడదు. ఈ యొక్క తీగ 2 రోజులు అంటు కట్టుబడి 3 రోజులు ఎలా తీసేసుకుంటుంది అనుకోండి, ఫలిస్తుందా? ఫలించదు. ఆ తీగ దానితో అంటుకట్టుబడి ఉండాలి. నీవు నేను కూడా గుర్తొచ్చినప్పుడు దేవుడు, గుర్తొచ్చినప్పుడు మందిరం, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన, గుర్తొచ్చినప్పుడు బైబిల్ కాదు, ప్రతిరోజు నీవు దేవునిలో ఉండాలి. ప్రతి వారం మానకుండా దేవుని సన్నిధిలో కనబడాలి. ఎవడు నా యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే దేవునితో అంటుకట్టబడి ఉంటారో, ఎవరైతే దేవుని మందిరాన్ని మానకుండా ఆయన సన్నిధికి వస్తారో, ఆయన సన్నిధిలో నిలుస్తారో, వారు బహుగా ఫలిస్తారు. ఆ కింద రాయబడిన మాట, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట అందరం కూడా అర్థం చేసుకుందాం. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని సహకారం లేకుండా ఎవరూ కూడా ఫలించలేరు. ఒకవేళ మీ కుటుంబాలలో ఫలాలు లేకుండా ఉన్నాయేమంటే, ఆశీర్వాదాలు లేకుండా, దీవెనలు లేకుండా ఉన్నాయేమో మీ కుటుంబాలు, కారణం నువ్వు దేవునితో సరిగ్గా అంటుకట్టబడడం లేదు. దేవునితో నీ సహవాసం సమృద్ధిగా, సంతుష్టిగా, బలంగా లేదు. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్న ఈ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవునితో అంటుకట్టబడకుండా నువ్వు ఫలించడం అసాధ్యం, దీవించబడడం అసాధ్యం. దేవునితో ఎల్లప్పుడూ నీ సహవాసాన్ని కొనసాగించాలి. ఎవడు నా యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, మనము దేవునితో ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పక్కన పెట్టి ఇంకా వేటి కోసమో వేగురు పడుతూ ఉంటే, వేటి మీద ఆశలు పెట్టుకుని ఉంటే, వేటి వైపు మనం చూస్తూ ఉంటే గనక ఏమీ ప్రయోజనం లేదు. కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తున్న మాటలు, రాజులనైనను, మనుషులనైనను, అధికారులనైనను నమ్ముకొనకుడి, వారి నుండి మీకు సహాయము ఎల్లప్పుడూ రాదు. మనుషులు కొద్దిసేపు సహాయం చేస్తారు, కొన్ని రోజులు సహాయం చేస్తారు, కొన్ని నెలలు సహాయం చేస్తారు, తర్వాత వారు చేతులు ఎత్తేస్తారు. కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తారు, అన్ని వేళలా మనుష్యుడు నీకు సహాయం చేయలేడు. ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు తన పొజిషన్లో ఉన్నప్పుడు సహాయం చేయగలుగుతాడు. ఒక అధికారి తన యొక్క అధికారం ఉన్నంతసేపు సహాయం చేయగలుగుతాడు. ఒక మనిషి 1-2 సార్లు సహాయం చేయగలుగుతాడు. కానీ నిరంతరము, నిత్యము సహాయం చేసేవాడు ఎవరు అంటే, కష్టకాలంలో సహాయం చేసేది, ఇబ్బందుల్లో సహాయం చేసేది, ఆపత్కాలములలో సహాయం చేసేది ఎవరు అంటే మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాను, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే మనకు సహాయము కలుగును. మనుషుల వైపు చూడొద్దు, అధికారుల వైపు చూడొద్దు. వారిని అందరినీ సృష్టించిన, వారిని నియమించిన ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మనం చూడాలి. ఆ దేవునిలో మనం నిలవబడాలి, ఆ దేవునితో మనం అంటుకట్టబడాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలో మీరు అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉన్నప్పుడే మనము దీవించబడతాం. గొర్రెలు కాపరితో ఉండాలి, కాపరి అడుగు జాడల్లో ఉండాలి. ఈ ద్రాక్ష తీగలు ద్రాక్షావల్లితో అంటుకట్టబడాలి, ద్రాక్షావల్లితో ఉండాలి, అప్పుడే అవి ఫలిస్తాయి. 3వ మాటను చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవాలు కలిగి ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు.
ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మూడవ పోలిక సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడంటే శరీరముతో పోలుస్తూ ఉన్నాడు. చర్చ్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరం సంఘం. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. కళ్ళు ఉన్నది, ముక్కు ఉన్నది, నోరు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతికి వేళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇవి మన పైకి కనబడేవి. మన లోపల కొన్ని వేల నరాలతో అది నిక్షిప్తమై ఉంది. చేతుల్లో నుండి గుండె దగ్గరికి వెళ్ళే నరాలు కొన్ని వేలు, దగ్గరగా 200 పైబడి ఎముకలు ఉన్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి శరీర అవయవాలు ఉన్నా కూడా దీని అంతటినీ కూడా ఏమని పిలుస్తున్నామంటే ఒక బాడీ, శరీరం. సంఘములో కూడా అనేక మందిగా మనం ఉన్నాం. ఒక 50-60 మంది మనం ఇక్కడ ఉన్నాం. దీన్ని 50 సంఘాలు అన్నాం. ఇదంతా కలిసి ఒక సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి సారూప్యత లేకపోతే దానికి దార్శికత లేకపోతే దానికి అర్థం చేసుకునే విధానం ఏంటంటే మనందరము కూడా యేసు రక్తములో కడగబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటికి కూడా క్రైస్తవ్యాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి స్వభావం లేకపోతే గుణం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్. పలానా మతం, పలానా కులం, పలానా వాళ్ళు రక్షించబడిన తర్వాత కూడా మేము పలానా వాళ్ళం, ఆ పేరు చివర్లో పేరు ముందు వీరు రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు. కానీ వారిలో ఏమి చనిపోలేదు అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చనిపోలేదు. వాళ్ళ మనోళ్ళే, వీళ్ళ మనోళ్ళు కాదు, వాళ్ళు ఎవరో ఒక రక్షించబడిన బాప్తిస్మం తీసుకున్న దేవుని బిడ్డకి ఇది తగదు. మీరే ఇంట్లండి, మేము వెళ్ళిన చాలా చోట్ల నాకు ఎదురైన ప్రశ్న, మీరు ఎవరండి? 2 3 అంటున్నారు. ఏంటండి 2 3 అంట? కాదు మేము 4 అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. బోధకులం, సేవకులం, క్రైస్తవులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కాదు 3 కాదు 4. నువ్వు ఇంకా 2 3లోనే ఉన్నావంటే నువ్వు రక్షించబడలేదు. ఒకే ఆత్మను పానము చేశాం, ఒకే రక్తములో కడగబడ్డాం, ఒకే క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఒకే సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. ఇక్కడ శరీరం ఒక్కటైనను అనేకమైన అవయములు ఉన్నట్టుగా సంఘం ఒక్కటే అయినను సంఘములో రకరకాల స్వభావాలు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. అయినా కూడా ఏం చేయాలంటే అల్టిమేట్గా చివరిగా రావాల్సింది ఏంటంటే సంఘమంతా ఐక్యంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకునే విధానం. దేవునికి స్తోత్రం. 133వ కీర్తనలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇప్పుడు చిన్న మనస్పర్ధతలు. మా కుటుంబంలో 4 ఉన్నాం, 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత వేరు క్లాసులకు వెళ్ళిపోతారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి 9 వరకు, లేకపోతే 5 తర్వాత నుండి పడుకునే వరకు చూసుకుంటే వాళ్ళిద్దరూ ఒక 10-15 సార్లు కొట్టేసుకుంటారు. 2 పిల్లలే కొట్టేసుకుంటారు. స్కూల్లో టీచర్లకి అయితే ఇంక చెప్పలేము, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ విధంగా ఒక గుంపుగా ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధతలు, చిన్న చిన్న అభ్యంతరాలు రావడం సహజం, వస్తాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ ఏం చేస్తుందంట? అనేకమైన దోషములు కప్పుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ సంఘము కలిగి ఉండాలి. మనమేం యోగ్యులం కాదు, అర్హులం కాదు. క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టేటువంటి సమయంలో మనం ఎలా ఉన్నామంట? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి వలె ఉన్నాం. పాపములో ఉన్నా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. భయంకరమైన వ్యసనాల్లో ఉన్న ఆయన మనల్ని ప్రేమించాడు. చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి సహోదరి సహోదరులను మనం ద్వేషించకూడదు, వారికి దూరంగా ఉండకూడదు. సంఘము ఐక్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘమును దేంతో పోలుస్తున్నాడంటే శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. ఈ 5 వేళ్ళు ఒకటే చెయ్యి, కానీ దీని హైట్ వేరు, దీని హైట్ వేరు, ఇవన్నీ రకరకాల హైట్లతో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది. అలాగే సంఘంలో కూడా మనందరం అన్ని రకాలుగా ఉన్నాం, కానీ మీరందరూ ప్రాముఖ్యమే. నాకు ఈ బొటన వేలు ప్రాముఖ్యమే. బొటన దీంతో పనే ఉంది, ఈ 4 చాలే. నాకు దేనన్నా పట్టుకోవాలంటే, వెయిట్ లేపాలంటే దీని బలం కావాలి. ఖచ్చితంగా ఇది ఇలా పట్టుకోవాలి, అప్పుడే ఆ వెయిట్ లేపగలుగుతాం. ఉదాహరణకి ఈ వేలు కోపించి దీన్ని వద్దనని అనుకోండి, నేను సీరియస్గా ఏదో మీటింగ్ జరుగుతుంది, నా దగ్గర ఎక్కడ నీళ్ళు లేవు, ఆ వెనకున్న వాళ్ళకి సైజ్ చేయాలని నీళ్ళు కావాలని, ఎలా సైజ్ చేయాలి? ఇళ్ళల్లో అంటే ఎలా ఉంటుంది అర్థం? అది నీళ్ళు కావాలంటే ఖచ్చితంగా ఇలా జస్ట్ ఇలా చూసి చంటి వైపు ఇలా అన్నాను అనుకో, మాస్టర్ గారికి నీళ్ళు కావాలంటాను, అంత తెస్తాడా లేదా? ఎందుకు? ఇది నీళ్ళకు గుర్తు. పోనీ దారి తెలియదు, ఎవరికో వచ్చారు మన దగ్గరికి, అప్పుడు ఈ వేలు కోపగించింది, ఈ వేలు అవసరం లేదు, ఎందుకు వచ్చిన వేలు ఇది, దేనికి పనికిరాదు, ఫలానా దగ్గరికి వెళ్ళాలంటే ఇల్లు అన్నానికి ఆడికి అర్థం అది ఏంటి పక్క ఇలా అంటే అక్కడ అటు వెళ్ళాలి. దేనికి? ఈ చూపుడు వేలు చూపిస్తుంది. మిగతా వేల్లో ఈ వేలు నేను ఎందుకు పనికిరానంటే అందరిలో పెద్దగా ఉన్నానంటది. ఈ తర్వాతది రింగ్ ఫింగర్, నన్ను ప్రాముఖ్యంగా ఎంచుతారు. ఇది కూడా లిటిల్ ఫింగర్, పెళ్ళిలో దీన్ని ఉపయోగిస్తారు. ప్రతిదానికి ప్రాధాన్యత ఉంది. సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి విలువ ఉంది. ప్రతి ఒక్కరూ కావలసిన వారే. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఆత్మని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి పనులను బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో కొన్ని స్థితిగతులు, కొంతమంది ఆర్థికంగా చేయూతనివ్వగలుగుతారు, కొంతమంది కష్టపడి పని చేయగలుగుతారు, డబ్బులు ఉండవు కానీ కష్టపడగలుగుతారు. కొంతమంది ప్రార్థన చేయగలుగుతారు, ఈ కష్టపడలేరు, ఆర్థికంగా కూడా ఉండదు, ప్రార్థన చేయగలుగుతారు. ఈ విధంగా రకరకాల పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను వెళ్ళను, లేకపోతే వారు పని చేశారు కాబట్టి నేను వెళ్ళను, ఆమె ప్రార్థన చేసింది కాబట్టి నేను వెళ్ళను. ఇలా కాదు, మనందరము కూడా ఒకటే. మనలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కొన్నిసార్లు మనం చెయ్యి వేయలేకపోవచ్చు ఆ కార్యక్రమంలో. అయినా కానీ నేను చేయలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు, నేను ఏ పనికి వెళ్ళలేదు కాబట్టి ఆ కార్యక్రమంలో నేను ఉండను అని ఎప్పుడు కూడా సంఘములో ఆలోచన రాకూడదు. సంఘ కార్యక్రమం ఏదో ఒక విధంగా దేవుడు జరిగిస్తాడు. సంఘ కార్యవర్గం ఏదో ఒక విధంగా అప్పు చేసో ఏదో ఒక విధంగా కార్యాన్ని జరిగించడానికి వారు ఆలోచనలు చేస్తారు. మిగతా వారంగా మనందరం మేమేమి ఇవ్వలేకపోయాం కదా అంటే మన పరిస్థితి దేవుడికి తెలుసు. కాబట్టి నేనేమి ఇవ్వలేదు కాబట్టి ఏమొస్తాంలేండి భోజనాలకు వచ్చామనుకుంటారు అనుకోవద్దు. సంఘముగా మనందరం ప్రతి కార్యక్రమంలో ఉండాలి. ఒకే శరీరం. దేవుడు ఒకే విధంగా నన్ను చూస్తూ ఉన్నాడు. పలానా వారు ఎక్కువ, వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి వారు ఎక్కువ, నీకు కమలిల్లు ఉంది కాబట్టి నువ్వు తక్కువ అని దేవుడి దృష్టిలో లేదు. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి, లేకపోతే వాళ్ళు ఎక్కువ ఆర్థికంగా సాయం చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అని లేదు. నువ్వు దేవునిలోనికి రక్షించబడ్డావు.
రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట సమానమే. దేవునికి స్తోత్రం. వారి వారి స్థితిగతులను బట్టి వారు సహకరించాలి. సహకరించుని బట్టి దేవుడు వారిని దీవిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకే శరీరమై ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకొకటి, మనందరం అందరూ ఒకసారి బయట కలుసుకుని అప్పుడు చర్చిలోకి వస్తున్నారా? మీరు అందరూ చర్చికి వచ్చినప్పుడు అందరూ కూడా 11 వరకు ఆ సంతపేళ్ళలో ఉండి అందరూ వచ్చిన తర్వాత అప్పుడు వస్తున్నారా? ఎవరికి వాళ్ళం. ఇప్పుడు రోడ్డు అవతల నుంచి రాజుగారు, భూలక్ష్మి గారు, ఎవరింటి నుంచి వాళ్ళు వచ్చారు, ఇక్కడి నుంచి మీరు పేటలోంచి మీరు ఎవరింట్లో నుంచి వాళ్ళు వస్తున్నారు. మనం ఎవరింటి నుంచి వాళ్ళు వస్తున్నాం అంటే ఇండివిజువల్గా మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. అంటే ఇది మన వ్యక్తిగతంగా దేవునితో సంబంధం. కాబట్టి నీ పక్కింటోళ్ళతో నీకు ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉన్నా వాళ్ళతో నేను మాట్లాడతలేదు కాబట్టి అని దేవుని సన్నిధికి మానేయకూడదు. నీకు దేవునికి సంబంధం, నీకు వారితో కాదు. వారు సహవాసం చేయడానికి వారికి వారు వస్తారు, వారి కుటుంబంతో. నీ కుటుంబంతో నువ్వు వస్తావు. వేరే వారి కుటుంబంతో నీకు సంబంధం లేదు. నువ్వు దేవుని ప్రేమ కలిగి వందనాలని అని చెప్పగలిగితే మంచిది, బాగున్నారో అని అడగగలిగితే మంచిది. లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని విను, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని సన్నిధిలో గడుపు. ఆమెన్ అన్న తర్వాత కలిసి వెళ్ళు. అంతేగాని వేరే వాళ్ళు ఎలాగా అది కాదు. ఎవరికి వారికి వ్యక్తిగతంగా దేవుని, మనందరము ఒక గుంపు, ఒక సంఘము. అదేవిధంగా మనందరము వ్యక్తిగత సహవాసము దేవునితో కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కోపతాపాలు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ చిన్నటువంటి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మీ అందరినీ కూడా మరొకసారి చెప్తున్నాను, ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైంది, ఆదివారం ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒక్క మాటలో నన్ను ఉదాహరణగా చెప్పి నేను ఒక మాట చెప్తాను. రికార్డింగ్ అవుతుంది, నా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైందంటే, నా యొక్క ఊహలో ఒకవేళ ఆదివారం పొద్దునే నేను చచ్చిపోయాను అనుకోండి, నా భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఒకవేళ నేను చనిపోతే ఆదివారం ఉదయాన్నే నా బాడీని ఇంట్లోనే పెట్టి ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు చనిపోయారని చెప్పి ఆ కార్యక్రమాన్ని జరిగించాలి. కానీ పాస్టర్ గారు చనిపోయారు కాబట్టి నేను చర్చికెళ్ళను అని చర్చి మానేయకూడదు. అంత విలువైంది, అంత శ్రేష్టమైంది దేవుని మందిరము. వండుకున్నామండి అందుకు లేట్ అయిపోయి మానేసామని చెప్తున్నారు. అది దేవుని ఎదుట అన్నదగినది కాదు. దేవుని సన్నిధి ఎంత విలువైందో మీకు అర్థం కావట్లేదు. ఈ సన్నిధి దొరకక, ఈ అవకాశం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశంలో ఉన్న వారికి ఆదివారం ఆరాధన చేసుకోవడానికి అవకాశం అవ్వటం లేదు. వారు ఏం చేస్తున్నారంటే శుక్రవారం ప్రార్థనలకు వెళ్తున్నారు. మనకు ఆదివారం సెలవు దొరుకుతుంది. ఆ సెలవు దొరుకుతూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర అన్ని పనులు అప్పుడే, బట్టలు అప్పుడే, సామాన్లు అప్పుడే, రకరకాల వంటలు, తినుబండారాలు చేసుకునేది కూడా అదే రోజు. దేవునిని ఆరాధించే సమయం ఒక 2 గంటలు. ఆ 2 గంటల తర్వాత మిగిలిన 10 గంటలు, డే టైం ఉన్నటువంటి 10 గంటలు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు. కానీ ఆ 2 గంటలు దేవుని మందిరానికి ఇవ్వలేకపోతున్నాము. మనం ఆధ్యాత్మికంగా, భౌతికంగా దీవించబడకపోవడానికి దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం దేవుని శరీరం. ఆయన శరీరముగా మనం ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేయాలి. దేవుని మందగా కాపరి స్వరాన్ని వినడానికి ప్రతి ఆదివారం ఆయన మందిరానికి రావాలి. ఆ ప్రధాన కాపరి ఈ కాపరి ద్వారా ఏదైతే మాట నీకు అందిస్తూ ఉన్నాడో, ఏం మాట్లాడబోతున్నాడో, నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో, ఆ ప్రధాన కాపరి వద్ద నుండి, ఈ కాపరి నోటలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ కాపరి మాటలు వినడానికి గొర్రెల మందగా నువ్వు కూడుకొనాలి. ద్రాక్ష తెగవలే ఎప్పుడు దేవునితో అంటుకట్టబడాలి.
దేవునితో సంబంధాన్ని తెంచుకోవద్దు. దేవునికి దూరం అయిపోవద్దు. నీ పరిస్థితులు ఏమైనా కావచ్చు. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు అటు ఇటు అవుతాయి. కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులు అటు ఇటు అవుతాయి. కొన్నిసార్లు కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవునిని విడిచిపెట్టొద్దు. దేవునికి దూరం అయిపోవద్దు. ప్రార్థన మానొద్దు. వాక్యాన్ని చదవడం మానొద్దు. దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. అలాగే మనందరం కూడా దేవుని శరీరమై ఉన్నాము. ఆయన ఆత్మలో పాలివారమై ఉన్నాము. ఆయన రక్తము చేత కడగబడిన వారమై ఉన్నాము. గనుక ఆయనతో సహవాసం చేయుట మానొద్దు. గొర్రెల మంద వలె కాపరి స్వరాన్ని వినడానికి వేగిరపడదాం. ద్రాక్ష తీగ వలె ద్రాక్షావళితో అంటుకట్టబడినట్టుగా దేవుని మీద ఆధారపడదాం. అలాగే ఒక శరీరం వలె మన శిరస్సు అయిన యేసుతో సహవాసం కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.